వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క చిట్కా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ చిట్కా ఉపయోగపడుతుంది, ఉపయోగపడదు అనేది. నెలవారీ సరుకులు తెచ్చుకుంటాం కదండీ! నెలవారీ సరుకుల్లో ధనియాలు కూడా తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి ఈ ధనియాలకి పురుగనేది పడుతుంది. ఈ పురుగనేది పట్టకుండా ఎక్కువ రోజులు మంచి సువాసన భరితంగా బాగా ఉండాలంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న చిట్కాను ప్రయత్నించి చూడండి. ఉపయోగపడుతుందో లేదో మీకే అర్థమవుతుంది. మనం తెచ్చుకున్నటువంటి ధనియాలను వేయించుకొని, మనం మసాలా వేసేటప్పుడు ఎలా అయితే వేయించుకుంటామో అలా వేయించుకొని, వేడనేది తగ్గిన తర్వాత ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే ఆ మంచి సువాసనతో ధనియాలనేవి ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాయండి. ఈ ఒక్క చిట్కా ప్రయత్నించి చూడండి. మీకు తేడా అనేది తెలుస్తుందండి. చూడండి చూపించే విధంగా వీటిని మనం వేయించుకొని, వేడి చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లో గాని స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు మంచి సువాసన భరితంగా ఎప్పుడు వేసుకున్నా సరే కూరల్లోకి దంచి వేసుకున్నా సరే ఎప్పుడైనా సరే మంచి వాసన వస్తూ చాలా బాగా అయితే ఉంటుందండి. ఈ యొక్క చిట్కా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయటం వల్ల చెక్క పురుగు లాంటివి పట్టకుండా ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఈ ధనియాలనేది పాడవ్వకుండా చాలా బాగా అయితే ఉంటాయి. నేను ఎప్పుడూ కూడా ఇలానే చేస్తానండి. ఇవి బాగున్నాయని నేను నిర్ధారించుకున్న తర్వాతే మీ వరకు ఈ వీడియో తీసుకొస్తున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.